కూడా మనకి దేవత అర్చనలతో భాగంగానే ఉంటుంది కాబట్టి తులసి పూజ. ఇంకా తులసికి అలాగా మనము వస్త్రాన్ని తప్పకుండా వేయాలి. కార్తీక మాసము, శ్రావణ మాసంలో చక్కగా మనకు వీలున్నప్పుడు అలంకరణ చేసుకొని నిత్యం ఇలాగా ఆరాధించుకోవచ్చు. ఇది సులువుగా ఉంటుంది. ఇంకా అలంకరణ విషయానికి వస్తే పసుపు కుంకుమలతోటి, గంధము కుంకుమతోటి చక్కగా అలంకరణ చేసుకొని తులసి కోటలో మనము ప్రతినిత్యము స్నానాన్ని ఆచరించిన తర్వాత ముందుగా తులసి పూజను ఆచరించుకోవాలి. మామూలుగా ఒక చెంబులో నీటిని తీసుకొని అందులో ఒక పుష్పాన్ని వేసి గంగాదేవిని మనసులో తలుచుకుంటే సరిపోతుంది. లేదంటే గంగా, యమున, సింధు, కావేరి సమస్త నది జలం ఆవాహయమని 3 సార్లు చదువుకున్నా సరిపోతుందండి. గంగా జలము మనము ఎప్పుడైనా సరే మనము శుద్ధి చేసుకోవడానికి మంత్రాన్ని చదువుకుంటే గంగాదేవి ఆవాహన చేసిన విధంగా ఉంటుంది. ఇంకా అభిషేక విషయానికి వస్తే ఇక్కడ శివలింగం ఉంది చూసారా. తులసి కోటలో శివలింగాన్ని పెట్టుకొని మనము నిత్యము గంగాజలంతో అభిషేకము చేయడం ద్వారా ఆ కాశీ విశ్వేశ్వరునికే అభిషేకము చేసినంత పుణ్యము లభిస్తుంది అని